రైట్. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు ఈ గాంధీ భవన్లో మాట్లాడిన అంశాల గురించి చూద్దాం. ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నిరసన ఉద్యమాలు చేపట్టబోతున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు ఇంకొన్ని విషయాల గురించి కూడా ఆయన యాజ్ యూజువల్గా ఒక అద్భుతమైన స్పీచ్ దంచారు. లైక్ పాఠశాలను అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, అది చేస్తాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, పిల్లలకి షూలు, టైలు, బెల్టులు, ఇంకేవో ఇస్తాం అని ఏవో కాసేపు కథలు చెప్పారు. ఆ కథలు వినడానికి బాగుంటాయి. అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది బొజ్జున్నారు అటు చెప్తున్నప్పుడు. సో తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గంగా ఉపాధి హామీ పథకం రద్దు, అధికార మతంతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు, వికసిత భారత్ అంటూ సంక్షోభ భారత్ చేస్తున్నారు, కార్పొరేటర్లకు ప్రజలను బానిసలుగా మారుస్తున్నారు, ఉపాధితో పేదరిక నిర్మాణానికి అడుగులు వేస్తున్నాం, ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుదాం, కార్యకర్తలకు పిలిపించిన సీఎం రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు ఏదో పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తున్నాం, ఏదో చెప్తున్నారు కదా. దాంతోపాటుగా మీరు అన్నారు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అన్నారు. మహిళల్ని 1 కోటి మందిని ఎంతమంది అయ్యారు సార్ ఇప్పటి వరకు? ఎంతమంది మహిళలు కోటీశ్వరులు అయ్యారు? ఎవరన్నా చెప్తారా? కొంచెం మాకు తెలియదు, మాకైతే ఎక్కడ కనపడలేదు. మీకు ఎక్కడైనా కనపడితే చెప్పండి. వీళ్ళే చెప్పారు అంగన్వాడీ వాళ్ళకి బస్సులు ఇస్తాం, ఇంకేవేవో పెట్టిస్తాం, మొత్తం మీద 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పారు మీరే. ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు? దాంతోపాటుగా నిన్న ఏదో వీటి పేరేంటి, స్కూల్స్ పిల్లలకి ఏవో పెడతాం, ఇంకా వాళ్ళని బాగా డెవలప్ చేస్తాం. అక్షయ పాత్ర భోజనం అంట. అన్ని స్కూల్స్ పిల్లలకి అక్షయ పాత్ర భోజనం ఫుడ్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి టైల్ ఇస్తాం, బెల్ట్లు ఇస్తామని చెప్తున్నారు. అన్నీ చెప్పడానికే కదా. చెప్పడం ఏముంది, ఈజీ. నేనైనా చెప్తా, మీరైనా చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు. కానీ అది అమల్లోకి వచ్చినప్పుడే కదా అసలు కథ ఏందో తెలిసేది. అన్నిట్లో దాని గురించి ఇక అంటే ఏదన్నా సీఎం గారు మాడారు కదా, ఇక అన్నిట్లో దాని గురించే పెద్ద పెద్ద బ్యానర్లు రాసుకుంటారు. ఏముంది, ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. ఇదిగో మోడీపై యుద్ధం అంట. ముందు ఇక్కడ రాష్ట్ర సమస్యలపై యుద్ధం చేసి గెలిచి ఆ తర్వాత మోడీపై యుద్ధం చేయండి. బీజేపీ కాదంట, బ్రిటిష్ జనతా పార్టీ అట. వీళ్ళు ఏమో రాశారు మరి? వీళ్ళు రాసి ఉంటారు పెద్దగా, వీళ్ళ వార్తలు వీళ్ళకి సరిపోతాయి. ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడండి ఒకసారి. దీని గురించి మనం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన తర్వాత ఇటు వద్దాం మనం. ఓకే. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారట. పురపోరుల్లోనూ పూర్తి మెజార్టీ రావాలి. మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెప్తే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టే మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతా. జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభలో తీర్మానాలు. ఫిబ్రవరి 3 నుంచి రోజుకి ఉమ్మడి జిల్లా సభ. మూలుగు సభలో సోనియా, లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో రేవంత్. ఎవరు రారండి వాళ్ళు. మీరు పెట్టే సభలకు ఏటికి రారు. ఫుట్బాల్ మ్యాచ్లు గట్రా ఏమైనా ఉంటే చెప్పండి, చూడడానికి వస్తారు. ఇంకేమీ రారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో మీరు చాలా క్లియర్గా గమనించాలి ప్రజలారా. మనల్ని ఏ విధంగా, ఎంత ప్లాన్డ్గా, ఎంత పకడ్బందీగా వీళ్ళు మోసం చేస్తున్నారో ఆలోచించే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు దాదాపుగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ ఓటర్ల జాబితా రిలీజ్ అయిపోయినట్టే ఉంది. దాదాపుగా మరో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 20 రోజుల్లో ఎలక్షన్ కూడా కంప్లీట్ చేసి పక్కన పడేసే పరిస్థితి ఉంది. మరి మీరు చెప్పిన స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ బీసీలకి చట్టసభల్లో, స్థానిక సంస్థలే కాదు బీసీలకి చట్టసభల్లో 42% రిజర్వేషన్ అంశం ఎటుపోయే? దాని గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు? దాని సంగతి ఏంది అనేది కూడా చెప్పాలి మీరు. అది చెప్పట్లేదు మీరు. ఎక్కడ అసలు ఆ అంశమే మాట రావట్లేదు. ఎక్కడ చూసినా రకరకాల అంశాల గురించి డైవర్ట్లు అవుతున్నాయి, కథలు పడుతున్నారు, మాటలు చెప్తున్నారు. కానీ ఈ బీసీ ఉద్యమకారులు కూడా ఎక్కడ మాట్లాడతలేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఎడ కూడా కనపడతలేదు మనకి. ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడేవాళ్ళు వాళ్ళు బీసీ ఉద్యమకారులు. మొన్న ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మెత్తబడిపోయారు. ఎక్కడ ఉద్యమాలు లేవు, ఎక్కడ ఏమీ లేదు. మరి వాళ్ళు ఎందుకు సప్పపడిపోయారో అర్థం కావట్లేదు. మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. గట్టిగా గవర్నమెంట్కి అప్పుడప్పుడు సురక పెడతానే ఉండాలి. సురుకు పెడితేనే వీళ్ళు మాట వింటారు. సో గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికలు విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజార్టీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కాంగ్రెస్ నేతలకు పిలిపించారు. దాంతోపాటుగా ఇక కొత్త సిలబస్ ఉంటుందంట. ప్రస్తుత భవిష్యత్తు అవసరం తగినట్టు మార్పులు 1 నుంచి 10 వరకు మార్చాలన్న ముఖ్యమంత్రి. ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని నిర్దేశం.
అన్ని పాఠశాలలోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం. 2 నియోజకవర్గాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్, ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలి. విద్యాశాఖపై సమీక్షలో రేవంత్. ఇదేమంటారు, పొద్దునే నవ్వు వస్తుంది నాకు చాలా ఇలాంటి వార్తలు చూసినప్పుడు. ప్రతి స్కూలు ఎకరన్నరలో ఉండాలంట, సెంట్రలైజ్డ్ కిచెన్ పెడతారంట, 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ పెడతారంట. దాంతో ఏమంటున్నారండి, ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలంట. అసలు మీకు ఏమైనా చెప్తున్నప్పుడు అరే మనం చెప్తుంటే జనం నవ్వుతారేమో, ఏమన్నా కామెడీ చేస్తారేమో, ఇట్లాంటివి ఏమి ఆలోచించరా మీరు? ఎందుకంటే 2014కి ఇప్పటికీ చూసుకుంటే ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ మూతబడ్డాయి, ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారు. ప్రతి యాక్చువల్గా రూల్ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ మన దగ్గర నిన్న మీరే గొప్పగా చెప్పారు, 17 మంది విద్యార్థులకే మన దగ్గర ఒక టీచర్ ఉన్నారని చెప్పి గొప్పగా చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? 17 మంది విద్యార్థులకే మన దగ్గర ఒక టీచర్ ఉన్నాడు అంటే అర్థం ఏంటండి? రోజు రోజుకి డ్రాప్అవుట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ నిర్వీర్యం అయిపోతున్నాయి. సెంట్రలైజ్డ్ కిచెన్ అని చెప్తున్నారు కదా మీరు. ఈ రోజుకి అత్యంత దుర్భర స్థితిలో విద్యార్థులు ఉన్నారు. అత్యంత దుర్భర స్థితిలో ఉన్నారండి విద్యార్థులు. ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా ఏదో చోట పాఠశాలలో కల్తీ ఆహారమో, పురుగులు అన్నమో, మీకు ఇది పెట్టేది ఎక్కువ తింటేదని లేదు సావండి అని చెప్పి ఎన్నో చోట్ల మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి ఈ క్షణానికి కూడా మీరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెద్ద బోగస్ అది. జస్ట్ మీరు 2 చోట్ల ఎక్కడో మదిరలోనో ఇంకెక్కడో మీ కొడంగల్లో ఎక్కడో 2 చోట్ల శంకుస్థాపన చేశారు అంతే. దాని గురించి అత్తాపత్తా లేదు మళ్ళీ ఎక్కడా కూడా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ముఖ్యమంత్రి గారు విద్యని ప్రేమిస్తున్నారని చెప్తారు. ఇదేనా ప్రేమ అంటే? విద్య గురించి మాట్లాడాల్సి వస్తే నాకు ఎందుకో ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్, కోపం వచ్చేస్తుంది. మీ విషయంలో పర్టికులర్గా మీ విషయంలో ఎక్కడ లేని కోపం వస్తుందండి నాకు. డైలాగులు చెప్పమంటే గంటలు రోజుల తరబడి చెప్తారు డైలాగులు. మీరంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతే చేసింది. వాళ్ళు వదిలేసిన చెప్పులు మీరు వేసుకొని పోతా ఉన్నారు, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళకి మీకు ఏమన్నా తేడా ఉందంటే ఏమీ లేదు. వాళ్ళు వదిలేసిన చెప్పులు మీరు వేసుకొని నడుస్తూ ఉన్నారు అంతే. పర్టికులర్గా విద్యార్థుల పట్ల, వైద్యం పట్ల అదే నిర్లక్ష్యం, ఏమాత్రం మార్పు లేదు వాళ్ళకి మీకు. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం ఉన్న సిలబస్లో మార్పులు జరగనున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగినట్టు 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలని, ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయ పాత్ర ప్రతినిధులు సీఎంకు తెలిపారు. మీకు జాతకాక ఇక అక్షయ పాత్రకి ఇస్తున్నారు అన్నీ కూడా. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు, 2 ఎకరాల స్థలం కేటాయించడం లేదా 99 ఏళ్ల పాటు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అప్పుడెప్పుడో మీరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి చేసిన శంకుస్థాపన రాయే ఇంతవరకు అరుగు ముందుకు పడలేదు. మళ్ళీ మీరు ఒక్కొక్క పాఠశాల ఎకరన్నరలో తీసుకుంటారంట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణం చేపట్టిన 23 నూతన పాఠశాలల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలన్నారు. ఈ సందర్భంగా బాచుపల్లి పాఠశాలకు 1 ఎకరం స్థలం మాత్రమే ఉండడంపై సీఎం ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలకు 1.5 ఎకరం స్థలం కేటాయించాలని, స్థలం కేటాయిస్తారండి కరెక్టే, మరి టీచర్ల పరిస్థితి ఏంటి? ఒక దగ్గరేమో 6 స్టూడెంట్స్ ఉంటే 7 టీచర్లు ఉంటారు. ఇక్కడ మన భువనగిరిలో ఒక స్కూల్లో 6 స్టూడెంట్స్ ఉంటే 7 టీచర్లు ఉన్నారు ఒక స్కూల్లో. ఇంకో దగ్గర మనకి నిజామాబాద్ అనుకుంటా, నిజామాబాద్లో 300 మంది స్టూడెంట్స్ ఉంటే 1 టీచర్ ఉన్నారు అక్కడ. మరి షఫిలింగ్ చేయొచ్చు కదా. దీంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు గమనించాలి. ఈ రాజకీయ నాయకుల మాటలు పైకి ఒకటి లోపల ఒకటి ఉంటాయండి. ఆయన పైకి ఏం చెప్తున్నాడంటే 30 మందికి
ఒక టీచర్ ఉండాలి 30 మంది విద్యార్థులకి, కానీ మన దగ్గర 17 మందికి ఒకళ్ళు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర ఎక్సెస్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, ఇక మీకు డిఎస్సి లేనట్టే అని చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఇక మీకు డిఎస్సి లేనట్టే, డిఎస్సి లేదు, డిఎస్సి పైన ఆశలు తెలుసుకోండి అని చెప్తున్నారు క్లియర్గా. ఇవన్నీ కూడా స్కూల్ గురించి వాటి గురించి మీరు కబుర్లు చెప్పడానికి బాగుంటుంది, కానీ నిజంగా ఎంతవరకు చేస్తారనేది మాత్రం ఇక్కడ డౌటే. ఇదిగో పండుగ తర్వాత సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన అంట. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ కోసం 16 ఆదిలాబాద్, 17 మహబూబ్నగర్, 18 ఖమ్మం, 19 మేడారం, ఈ 4 చోట్ల ఆయన పర్యటన చేస్తారంట. ఎందుకు? వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మంత్రులను కలిసి నిధులు మంజూరు చేసుకునేవారు స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వం మంత్రులతో సమన్వయం చేసుకొని నిధులు మంజూరు చేయించుకునే వారిని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్లుగా ఎన్నుకుంటే వారు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారట. పట్టణ ప్రాంతాల పేదలు, ప్రజలు ఈ విషయాలను వివరిస్తే వారు మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. గాంధీ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాడారు. ఇంకా దీంట్లో అన్నిటి గురించి మాడారు. ఈ సర గురించి, వాటి గురించి, ఇన్నిటి గురించి ఆయన స్టైల్లో యాజ్ యూజువల్గా స్పీచ్ దంచారు.